2024 జనవరి 24 ఇది ఆ రోజు అయోధ్యలో రామ్ మందిరాన్ని గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నారు. యాక్టర్ ప్రభాస్, యష్ అండ్ క్రికెటర్స్ లో ధోని, విరాట్ కోహ్లీ ఇలా 2000 మందికి పైగా చీఫ్ గెస్ట్లు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కు రానున్నారు. రామ్ మందిర్ ని అయోధ్యలోనే నిర్మించాలని హిందువుల కళ. ఈ కళ ఇప్పటిదో అప్పటిదో కాదు, గత 500 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది హిందువులు ఎంతో ఫైట్ చేశారు. ఇలా కొంతమంది రామ్ మందిరం కోసం ఫైట్ చేస్తే, ఇంకొంతమంది వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొన్ని గొడవల్లో వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. అయితే ఈ వీడియోలో రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రాముడి ఆలయం కట్టాలని గత 100 సంవత్సరాల నుంచి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, మన ఇండియాలో అయోధ్య రామ్ మందిర్ ఇష్యూపై గొడవలు జరగడానికి అసలైన కారణం ఏంటి, గత 500 సంవత్సరాల నుంచి కొంతమంది హిందువులు ఇలా రామ్ మందిర్ కోసం ఫైట్ చేశారో కాకుండా పాకిస్తాన్ ఈ గొడవల్లో ఎలా తలదూర్చిందో కూడా చెప్పబోతున్నా. గత 500 సంవత్సరాల నుంచి గొడవలకు కారణం 2.77 ఎకర్స్ స్థలం. ఈ స్థలం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ డిస్టిక్ లో అయోధ్య అనే ప్రాంతం దగ్గర ఉంది. ఈ 2.77 ఎకర్స్ స్థలంలో ఒక మసీదు ఉండేది. ఆ మసీదు పేరు బాబరీ మసీద్. ఈ మసీద్ స్ట్రైట్ ఆపోజిట్ అంటే ఎదురుగా సీతారాముల ఆలయం ఉండేది. ఆ ఆలయాన్ని రామ్ చబూత్ర అని కూడా పిలిచేవారు. అండ్ అప్పట్లో హిందువులు రామ్ చబూత్ర దగ్గర పూజలు చేసుకునేవారు అండ్ ముస్లిమ్స్ మసీద్ లో ప్రార్థనలు చేసుకునేవారు. కానీ 1949 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 1949 డిసెంబర్ 23న మస్జిద్ లో రాముడి విగ్రహం ప్రకటిస్తుంది. అప్పుడు కొంతమంది హిందువులు రాముడి విగ్రహానికి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం శ్రీరాముడి రూపంలో రాముడి విగ్రహం మస్జిద్ లో ప్రకటించిందని. కానీ కొంతమంది ముస్లిమ్స్ ప్రకారం అర్ధరాత్రి కావాలనే రాముడి విగ్రహం మస్జిద్ లోపల పెట్టారని అన్నారు. ఆ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత అయోధ్య ప్రాంతం దగ్గరికి చాలా మంది చూడడానికి వచ్చారు. ఈ ఘటన ఎంత పెద్ద ఇష్యూ అవుతుందంటే అప్పట్లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ వరకు చేరుతుంది. ఈ విషయం నెహ్రూ వరకు చేరిన తర్వాత మసీద్ లో ఉన్న రాముడి విగ్రహం తొలగించాలని నెహ్రూ కేకే నాయర్ కి ఆర్డర్ చేస్తాడు. కేకే నాయర్ ఇతను అప్పట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్. అయితే ప్రభుత్వం నుంచి రాముడి విగ్రహాన్ని రిమూవ్ చేయాలని ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా కేకే నాయర్ ఆ ఆర్డర్ ను అమలు చేయడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే ఇతని ప్రకారం ఆ విగ్రహాన్ని కొంచెమైనా అటు ఇటు కదిలిస్తే ఊహించని గొడవలు జరుగుతాయని, ఆ ప్లేస్ లో ఒక్కసారి విగ్రహాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ తొలగించడం కష్టమని అండ్ పూజలు చేస్తున్న పూజారులు ఎవ్వరూ సిద్ధంగా ఉండరని తెలిపారు. ఇంత చెప్పినా గానీ డిసెంబర్ 27న కేకే నాయర్ కి ఇంకొక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో కూడా విగ్రహాన్ని తొలగించాలనే ఉంటుంది. అండ్ కేకే నాయర్ లెటర్ కు రెస్పాండ్ అవుతూ తన పోస్ట్ ని రిజైన్ చేసుకుంటాడు. ఇలా తన పోస్ట్ ను రిజైన్ చేసుకుంటూ కేకే నాయర్ గారు ఒక సలహా ఇస్తాడు. అదేంటంటే రాముడి విగ్రహం తొలగించే బదులు ఆ స్థలం లోపలికి ఎవరిని రానివ్వకుండా ఒక నకిలీ గేట్ ను పెట్టడం మంచిదని అంటాడు. కేకే నాయర్ చెప్పిన మాటలను నెహ్రూ ఒప్పుకొని అక్కడ ఉండే కొంతమందితో ఒక నకిలీ గేట్ ని పెట్టిస్తాడు. ఇలా అయోధ్యలో ఉన్న 2.77 ఎకర్స్ స్థలంలోకి ఎవరిని రానివ్వకుండా ఒక నకిలీ గేట్ ను పెట్టి మూసేస్తారు. కానీ సీతారాముల విగ్రహం మాత్రం మసీదు లోపలే ఉండిపోతాయి. ఇది 1949 అంటే మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. కానీ నేను ముందుగా చెప్పినట్టు ఈ 2.77 ఎకర్స్ స్థలం కోసం గత 500 సంవత్సరాల నుంచి గొడవలు జరిగాయి. అసలు అన్ని సంవత్సరాల నుంచి గొడవలు ఎందుకు జరిగాయో తెలుసుకోవాలంటే మనం అయోధ్య ప్రాంతం యొక్క గతం గురించి తెలుసుకోవాలి. వీడియోలోకి ముందుకెళ్లే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి కంటెంట్ చేయడానికి నాకు ఎంతో మోటివేషన్ లభిస్తుంది. ఇప్పుడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రాముడి ఆలయం మొదట కుషుడు అంటే శ్రీరాముడి కుమారుడు నిర్మించాడు. అండ్ అప్పట్లో ఓన్లీ అయోధ్యలోనే 3000 కన్నా ఎక్కువ ఆలయాలు ఉండేవి. 5th సెంచరీ బీసీ అంటే 5వ శతాబ్దం వచ్చేసరికి అయోధ్యలో ఉన్న కొన్ని ఆలయాలు పాడైపోయాయి. ఆ సమయంలోనే ఉజ్జయిన్ కు రాజైన విక్రమాదిత్య అయోధ్యకి వచ్చి పాడైపోయిన కొన్ని ఆలయాలను మళ్ళీ బాగు చేస్తాడు. ఇక కాలం గడిచింది. 21 ఏప్రిల్ 1526లో ఇబ్రహీం లోడి బాబర్ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. 1528లో బాబర్ అండ్ తన సైనికులు అయోధ్యకు చేరుకుంటారు. అదే సంవత్సరం అంటే 1528లోనే బాబర్ తన సేనాపతి అయిన మీర్ భాగి అండ్ తన సైనికులతో కలిసి అయోధ్యలో రామ మందిరాన్ని పడగొట్టిస్తాడు. ఎక్కడైతే రామ మందిరాన్ని పడగొట్టాడో అక్కడే అంటే ఆ ఆలయం పైనే మస్జిద్ ను నిర్మిస్తాడు. బాబర్ గుర్తుగా ఆ మస్జిద్ ని బాబరీ మస్జిద్ అని పిలిచేవారు. ఇక 200 సంవత్సరాల వరకు ఈ ఇష్యూపై ఎటువంటి గొడవలు జరగవు. అంటే ఏదో ఒక చిన్న గొడవలే జరిగేవి.
అంతేకాని అంత పెద్ద గొడవలు అయితే జరిగేవే కాదు. ఎందుకంటే ఆ సమయంలో మొఘల్స్ పరిపాలనలో చాలా ఘోరంగా ఉండేది. మొఘల్స్ లో మెయిన్లీ బాబర్ గురించే మాట్లాడుకుంటే ఇతను అప్పట్లో అయోధ్యలోని రామ మందిరాన్నే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందూ ఆలయాలను ఎన్నో ధ్వంసం చేశాడు. అండ్ 1717లో రాజా జయసింగ్ మొఘల్స్ తో మాట్లాడి 2.77 ఎకర్స్ దగ్గర ఉన్న ఆ మసీద్ ఇంకా మొత్తం ఆ స్థలాన్ని తన పేరుపై చేయించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అయితే రాజా జయసింగ్ ఇలా చేయడానికి అసలైన కారణం 2.77 ఎకర్స్ స్థలం ఏదైతే ఉందో అది హిందువులకు చాలా ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత ఆ 2.77 ఎకర్స్ స్థలాన్ని జయసింగ్ తన సొంతం చేసుకుని శ్రీరాముడి పేరుపై చేయిస్తాడు. అండ్ మసీద్ కి ఎదురుగా ఒక చిన్న ఏరియాలో రామ్ చబుత్రాన్ని నిర్మిస్తాడు. ఇక అప్పటి నుంచి హిందువులు కూడా ఆ స్థలం లోపల రాముడికి ప్రార్థన చేసుకోవడానికి అనుమతి దొరుకుతుంది. కథలో ముందుకు వెళ్లే ముందు అయోధ్య రామ్ మందిర్ విషయంలో ఇన్వాల్వ్ అయిన 3 ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఫస్ట్ ఆర్గనైజేషన్ నిర్మోహి అఖారా, సెకండ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అండ్ థర్డ్ విశ్వ హిందూ పరిషత్. ఇక కథలోకి వచ్చేది. ఇది ఆ సమయం. ఆ స్థలంలో హిందువులు మరియు ముస్లింస్ వారి వారి దేవుళ్లను ప్రార్థించుకునేవారు. కానీ అప్పట్లో కొంతమంది హిందువుల మనసుల్లో ఆ స్థలంలో ఎలా అయినా మళ్ళీ రామ్ మందిరాన్ని నిర్మించాలని ఉండేది. ఇక ఆ తర్వాత 1839లో బ్రిటిష్ సర్వేయర్ మాంటేయో మ్యారీ మార్టిన్ ఒక సర్వే చేస్తాడు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మసీద్ లో ఉన్న పిల్లర్స్ అంటే స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపుల్స్ నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ రిపోర్ట్స్ బయటకు రాగానే ఎన్నో గొడవలు జరిగాయి. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇప్పటిదాకా చెప్పిన ఫస్ట్ ఆర్గనైజేషన్ నిర్మోహి అఖారా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఆర్గనైజేషన్ కొంతమంది పూజారులను రిప్రజెంట్ చేస్తుంది. 1885లో ఫస్ట్ టైం నిర్మోహి అఖారా కోర్టులో కేసు వేస్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్మోహి అఖారా ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో ఆ ఏరియా అంటే రాముడి జన్మస్థలం దగ్గరే రామ్ మందిర్ ని నిర్మించాలని ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఇక్కడ 1949లో మసీద్ లో శ్రీరాముడి విగ్రహం ప్రకటించిన సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత నిర్మోహి అఖారా రెండవసారి కోర్టులో కేసు వేస్తారు. ఈసారి వాళ్ళు ఆ స్థలంలో రాముడి గుడి కట్టాలని, గుడి మేనేజ్మెంట్ వాళ్ళకే అప్పగించాలని అండ్ గుడి మీద వచ్చే ఆదాయం వాళ్ళకే సొంతమని క్లెయిమ్ చేశారు. 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఆర్గనైజేషన్ ఎంట్రీ ఇస్తుంది. వీళ్ళు కూడా కోర్టులో కేసు వేస్తారు. ఈ ఆర్గనైజేషన్ ప్రకారం ఆ స్థలంలో ఎప్పటి నుంచో మసీదు ఉండేది. మొఘల్స్ పరిపాలనలో బాబర్ ఆ మసీద్ ను నిర్మించారని, సో ఈ స్థలం వాళ్ళకే సొంతమని క్లెయిమ్ చేశారు. ఇక వీళ్ళిద్దరిని కాదని నేను చెప్పిన మూడవ ఆర్గనైజేషన్ విశ్వ హిందూ పరిషత్ 1964లో కోర్టులో కేసు వేస్తుంది. వీళ్ళ ప్రకారం ఆ 2.77 ఎకర్స్ స్థలంలో రాముడి ఆలయం ఉండేది. అప్పట్లో మొఘల్స్ పరిపాలనలో బాబర్ ఆ గుడిని పడగొట్టి దానిపై మసీద్ ని నిర్మించాడు. సో అక్కడ ఉన్న మసీద్ అక్రమ కట్టడం కనుక ఆ స్థలంలో తిరిగి మళ్ళీ రామ్ మందిర్ ని నిర్మించాలని అండ్ ఆ స్థలం మొత్తం వాళ్ళకే చెందాలని క్లెయిమ్ చేశారు. సో ఇలా ఈ 3 ఆర్గనైజేషన్స్ ఒకరికొకరు వాళ్ళకే ఆ స్థలం సొంతమని క్లెయిమ్ చేసేవారు. 1984లో విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా మూవ్మెంట్స్ చేసింది. ఆ స్థలంలో రామ్ మందిర్ ని నిర్మించాలని ఎన్నో మూవ్మెంట్స్ చేసింది. కానీ 1992లో ఇలాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత అయోధ్య రామ్ మందిర్ ఇష్యూ మొత్తం మలుపు తిరుగుతుంది. ఎందుకంటే 1992లో విశ్వ హిందూ పరిషత్ కొంతమంది బీజేపీ లీడర్స్ అండ్ వారితో 2 లక్షల మంది రామ భక్తులు అయోధ్య ప్రాంతంలోనున్న ఆ స్థలం దగ్గరికి చేరుకుంటారు. వీళ్ళందరినీ ఆపడానికి గవర్నమెంట్ ఎంతో ప్రయత్నిస్తుంది అండ్ సుమారు 2000 మంది పోలీసులను గుడిలోకి ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీగా పెడుతుంది. కానీ 2000 మంది పోలీసులు 2 లక్షల మంది భక్తులను ఆపలేకపోతారు. ఇలా భక్తులు రామ్ చబుద్రా పక్కన ఉన్న బాబ్రీ మసీద్ ను కూల్పేస్తారు. ఆ రోజు సాయంత్రం వరకు మసీద్ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల దేశంలో ఎన్నో గొడవలు జరుగుతాయి. ఎలా అంటే మీరే చూడండి. ఒకప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ పైన ఎన్నో ఉగ్రవాద దాడులు చేస్తుండేది. కానీ 1992లో బాబ్రీ మసీద్ డిమారలైజ్డ్ జరిగిన తర్వాత దేశంలో జరుగుతున్న హిందూ ముస్లింస్ గొడవలను చూసి దొరికిందే ఛాన్స్ అని పాకిస్తాన్ ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే పాకిస్తాన్ యొక్క ISI ఈ గొడవల్లో తలదూరుస్తుంది. ఎలా అంటే వీళ్ళు మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద గ్యాంగ్స్టర్ సపోర్ట్ తీసుకుంటారు. ఆ గ్యాంగ్స్టర్ మరెవరో కాదు, దావుద్ ఇబ్రాహిం. ఇతను అప్పట్లో ముంబైని శాసించేవాడు. అయితే పాకిస్తాన్ ఇతనికి బాంబ్స్ అండ్ ఎక్స్ప్లోషన్స్ పంపిస్తారు అండ్ ఇతని ద్వారానే ముంబైలో సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 2000 మంది మరణించారు. సాయంత్రం వరకు మసీద్ ని ధ్వంసం చేశాక ఇక ఇలా కాదని పోలీసులు భక్తులపై ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు.
1000 మందికి పైగా ఆ ఫైరింగ్ లో చనిపోతారు. ద న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ ప్రకారం పాకిస్తాన్ లో దాదాపు 30 హిందూ ఆలయాలపై దాడి జరిగింది. కొన్ని ఆలయాలను అంటించేశారు అండ్ ఒక ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ లో కూడా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతాయి. 2010లో ఆ స్థలం ఎవరికి సొంతం అవ్వాలని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ స్థలం ఏదైతే ఉందో ముగ్గురికి సమానంగా చెందుతుందని 3 ఆర్గనైజేషన్స్ 1/3 పార్ట్ షేర్ చేసుకుంటని తీర్పిచ్చింది. ఈ తీర్పు 3 ఆర్గనైజేషన్స్ కు నచ్చలేదు. ఇక అలా కాదని కేసుని సుప్రీంకోర్టులో వేస్తారు. సుప్రీంకోర్టు వీళ్ళందరినీ కాదని ఆ స్థలం గురించి నిజాలు తెలుసుకోవడానికి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను నియమించారు. కొన్ని రోజుల తర్వాత ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేసింది. ఇక 2019లో అన్నిటినీ పరిశీలించి 2.77 ఎకర్స్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో రాముడి ఆలయం నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడానికి 5 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఆ స్థలంలో ఎప్పటి నుంచో హిందువులు పూజ చేస్తున్నారని ప్రూఫ్ ఉంది. సెకండ్, మసీదులో ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నట్టుగా ప్రూఫ్ ఉంది. థర్డ్, 2.77 ఎకర్స్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం శ్రీరాముడికి చెందినట్టుగా రిజిస్టర్ పేపర్స్ ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టు 1717లో రాజా జయసింగ్ ఆ స్థలాన్ని సొంతం చేసుకుని శ్రీరాముడి పేరుపై చేయించాడు. ఫోర్త్, ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బాబరీ మసీద్ ని ఒక హిందూ టెంపుల్ మీదనే కట్టారని తెలిసింది. సో ఇలా ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఆ స్థలంలో సీతారాముల ఆలయం నిర్మించాలని కోర్టు తీర్పిచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ముస్లిమ్స్ ప్రార్థన చేసుకుంటున్న మసీద్ను కూల్పేశారని ప్రూఫ్ ఉంది. ఇలా చేయడం ఇల్లీగల్ కాబట్టి అయోధ్యలోనే మసీద్ను నిర్మించాలని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు 5 ఎకర్స్ ల్యాండ్ ను ప్రభుత్వమే ఇవ్వాలని తీర్పిచ్చింది. ఇలా 500 సంవత్సరాల తర్వాత ఎన్నో గొడవల తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యలో ఉన్న రాముడి జన్మస్థలంలోనే రామ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 2024 జనవరి 24న రామ్ మందిర్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరగనున్నది. ఎందుకంటే అయోధ్య కోసం ఏకంగా 1000 ట్రైన్స్ రెడీ అయ్యాయి. అండ్ కొత్తగా అయోధ్యలోనే 6 వందే భారత్ ట్రైన్లను లాంచ్ చేశారు. దాదాపు 2000 మందికి పైగా గెస్ట్లు రానున్నారు. ఇనాగ్రేషన్ ఫంక్షన్ తర్వాత సుమారు 24 లక్షల మంది భక్తులు అయోధ్యకు వెళ్ళనున్నారు. సో ఇది అయోధ్య రామ్ మందిర్ యొక్క పూర్తి కథ. ఈ కథని అట్లీస్ట్ 3-4 తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.